ఇవాటి వరకు చెప్తున్నా నేను, మీరు వడ్డీ పట్టుకోకుండా ఏ బ్యాంకర్ అయినా రుణం ఇచ్చినట్టు దాఖలాలు ఉంటే మీరు చెప్పండి అధ్యక్ష అని చెప్పంటు. నేను కట్టింది వాపసు ఇస్తారు, నేను కట్టింది వాపసు ఇప్పిస్తా అని చెప్పంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళైతే వడ్డీ మొత్తాన్ని పట్టుకొని కడుతున్నారు అనేది మీరే ఒప్పుకుంటున్నారు. దీనికి బాధ్యులు ఎవరు అధ్యక్ష? ఎస్, గవర్నమెంట్ కడితే వాపసు ఇస్తారు. అంటే వాళ్ళ రైతు మీద ఆర్థికంగా భారం పట్టడానికి కారణం ఎవరు అధ్యక్ష? మీరు పెట్టుబడులు సమకూర్చడానికి మీరు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. వీళ్ళ దిగుబడి తగ్గిపోతుంది, మద్దతు ధర ఏదైతుందో గిట్టుబాటు కాదు. మరి రైతు ఏదైతుందో ఏ విధంగా జీవితం కొనసాగిస్తారు అధ్యక్ష? అధ్యక్ష, క్రాప్ ఇన్సూరెన్స్ వాస్తవంగా ఏదైతుందో ఒకప్పుడు మండలం యూనిట్ ఉంటుంది, దాన్ని గ్రామం యూనిట్గా మార్చింది. ఇవాళ గ్రామం యూనిట్ కూడా మనకు వెసులుబాటు కావటం లేదు అధ్యక్ష. నేను ఎందుకంటున్నా అంటే, ఒక గ్రామంలో ఒకవైపు వర్షం పడితే ఇంకోవైపు పడతలేదు, ఒకవైపు రాళ్ళ వర్షం పడితే ఇంకోవైపు పడతలేదు. గౌరవ మంత్రి గారు ఇదే సభలో ఏదైతుందో ఈ గ్రామం యూనిట్ ఏదైతుందో రైతు వారీగా సర్వే నెంబర్ వారీగా అమలు చేయాలని చెప్పని మీరు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇఫ్ ఐఎమ్ రైట్. నేనేమంటున్నా, పంపిన మీరు చేతులు దులుపుకున్నారు, మీ పని అయిపోయింది. ఇవాళ ఇన్సూరెన్స్ ఏదైతుందో 2.5% జాతీయ బ్యాంకులు, వరే కానీ మొక్కజొన్నే కానీ 4.9% ప్రతి మీద. మరి నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ మరి అంటే గౌరవ మాత్యులు హరీష్ రావు గారు ఏదైతుందో అది 13% పేర్కొన్నారు సంవేర్. వారు కూడా కోర్టుకు పోతే అవసరం వస్తుందని చెప్పని కూడా పేర్కొన్నారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏ విధంగా రైతాంగాన్ని సహకరిస్తలేవు అని చెప్పని వారు కూడా తీవ్రంగా స్పందించారు. నేనేమంటుంది వల్ల ఈ ఇన్సూరెన్స్ తోని ఎక్కడైనా ఒక రైతుకు మనం లబ్ధి చేకూరిందా? మనం తీర్మానం చేసిన సంతోషం, దాని అమలు సంగతి ఏంది ఏం చెప్పంటున్నాను. అది అమలు మనం చేపించలేనప్పుడు అది రైతుకు ఏ విధంగా దోహదపడుతుంది, ఏ విధంగా ఉపకరిస్తుంది అని చెప్పండి. ఇన్ని ల్యాప్సెస్ చెప్తున్నా అధ్యక్ష, మన వైపుకి వెళ్ళి ఇన్ని ల్యాప్సెస్ చెప్తున్నా నేను. ఇవన్నీ జరగ కూడా ఇవాళ రైతు ఆత్మహత్యలు నాకు సంబంధం లేదు, మేము మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాం. మీరు సోలార్ ఎనర్జీ అన్నారు అధ్యక్ష. ఇంతవరకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ ఎక్కడైనా ఒక సోలార్ వ్యవసాయ పంప్ సెట్ పెట్టింది అధ్యక్ష? మీ విధానం ఏంది అంటున్నా నేను. అసలు కరెంటు బావులలో నీళ్ళు ఎక్కడున్నాయా? ఏమనంటే పెద్దరికం. అసలు కరెంటు కోతలే లేవు. కరెంటు కోతలను అధిగమించిన మేము రాష్ట్రంలో ఏదైతున్నదో విద్యుత్ సమస్యలను మేము అధిగమించినాం. అసలు విద్యుత్ సమస్య అనేది బావులలో నీళ్లుంటేనా నీళ్లు లేకుంటేనా? మీరు 6 గంటలు ఇస్తున్నాం అంటుండ్రు, అసలు మోటార్ 3 గంటలు నడుస్తలేదు. మీరు 6 గంటలు ఇస్తామని చెప్పంటే మోటార్ 3 గంటలు నడుస్తలేదు అని చెప్పంటు. నేను బావులలో నీళ్లుంటే మీరు ఎన్ని గంటలు కరెంట్ ఇస్తుండో. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతుందో సర్పస్ అంటుండు, గత సంవత్సరం ఖరీఫ్లో కొంత మేరకు బావులలో నీరుండటంతో మరి విద్యుత్ అంతరాయం ఏర్పడ్డది. ఇక్కడ ప్రధానంగా ఏదైతున్నదో మనం ఏ విధంగా సమర్థించుకోవడం కాదు, ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తామనేది ఆ దిశలో మీరు దయచేసి ఆలోచన చేయండి అని చెప్పండి. మీరు డ్రిప్, స్ప్రింక్లర్ ఏ మేరకు అమలు చేస్తున్న మీకు టార్గెట్ ఏంటి? గ్రీన్ హౌస్ ఎక్కడైనా ₹1 సబ్సిడీ విడుదల చేశారా? నేను మీ పేపర్ పంపిస్తే సార్, అది కూడా ఉన్నది 54 కోట్లు చెల్లించాల్సింది ఉంటే ₹1 ఇవ్వలేదని చెప్పాను. పాలీ హౌస్ సరే, అదేదో పెద్ద రైతుకు సంబంధించింది, నేను దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. నేను సామాన్య రైతు గురించి నేను మాట్లాడదలుచుకున్న అధ్యక్ష అని చెప్పంటుంది. సామాన్య రైతు పరిస్థితి ఏంటి అని చెప్పని నేను మాట్లాడదలుచుకున్న అధ్యక్ష అని చెప్పంటుంది. ఇవాళ ఏ విధంగా సామాన్య రైతును ఆదుకోగలుగుతామని దయచేసి ఆలోచన చేయండి. ఇక రైతుకు ఏదైతుందో ఏకైక ఆదాయ మార్గం ఏంటి అధ్యక్ష? వ్యవసాయం. రైతుకు ఉన్నటువంటి ఒక ఏకైక ఆదాయ మార్గం వ్యవసాయం. రైతు వైద్యం కానివ్వండి, కుటుంబంలో విద్య కానివ్వండి, ఏ విధమైనటువంటి యొక్క కుటుంబ అవసరాలను తీర్చుకోవాలన్నా కానీ
అల్టిమేట్ గా ది ఓన్లీ సోర్స్ ఈజ్ ఏ అగ్రికల్చర్. ఎవరంటారు ఇవన్నీ ఏదైతుందో అనారోగ్యంతో అప్పుల బాధలు, మైట్ బి అనారోగ్యంతో కూడా అప్పుల పేరుకపోవచ్చు. మరి ఆ రైతు ఏం కావాలంటున్న వాడు వైద్యం ఏ విధంగా చేయించుకోవాలి, ఆ బాధ్యత మన మీద లేదా అని చెప్పంటు నేను. మరి కావాల్సిన తిండే లభించినప్పుడు ఏ విధంగా చేసుకుంటారు మీరు చెప్పండి అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో ఇవాళ మేము 1400 అని చెప్పని మేము చెప్పడం కాదు అధ్యక్ష, ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో జాతీయ ఎన్సీఆర్బి లెక్కల అధ్యక్ష, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మేము చెప్తుంది కాదు అధ్యక్ష. ఇది 1401 ఆత్మహత్య కారణాలు మీరు అన్నట్టు ఏదైతుందో పంట నష్టపోయి, పంట దిగుబడి తగ్గిపోయి, పెట్టుబడులు సమకూర్చుకోలేక, రుణ సౌకర్యం పొందలేక, కుటుంబం యొక్క సమస్యలను ఈతి బాధలను ఈడ్చలేక, కారణం ఏదైనా కానీ ఈ 1400 రైతాంగాన్ని కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పండి. ఈ 1400 కుటుంబాలను ఆదుకుంటే ఎంత ఖర్చు వస్తుంది అధ్యక్ష? ఓ 60-70 కోట్లు వస్తుంది అధ్యక్ష. ఆల్ ఇట్ విల్ కమ్ టు 60 to 70 crores. ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనో 2వ ధనిక రాష్ట్రం, 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఒక రాష్ట్రం, ఇవాళ విధిలేని పరిస్థితుల్లో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి బలవన్న మరణం చెందినటువంటి ఒక రైతు కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు ఒక 60-70 కోట్లు వెచ్చించలేము అధ్యక్ష. సంతోషం, మీరు ఏదైతుందో రైట్ ఫ్రమ్ 2nd జూన్కి వెళ్ళి ఈ జీవో వర్తింపజేస్తాను చెప్పండి. ఇట్ ఈస్ యూ కమ్ పాజిటివ్లీ కన్ఫర్మ్ చేయండి. మరి నేను నిజంగానే సంతోషం ప్రతిపాదిస్తున్నాను, అదే ప్రతిపాదిస్తున్నారు కాబట్టి వి వెల్కమ్ ఇట్. కానీ నేనేమంటున్నా, దాన్ని ఏ విధంగా తగ్గించాలనే ప్రయత్నం చేయకండి దయచేసి. ఇలా గత ప్రభుత్వ హయాంలో కూడా ఏవైతే బలవన్ మరణాలు చెందడం జరిగిందో, ఇదే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి ఆ లెక్క ప్రకారంగా కూడా ఎవరికైనా ఇంతవరకు ప్రభుత్వ సహాయం అందనట్టయితే దయచేసి ఆ 1,50,000 రూపాయలైనా, ఎందుకంటే మీరు దీన్ని 2 జూన్ 2014 నుండి ఈ ఉత్తర్వు అమలు చేస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి 2 జూన్ 2014 కంటే పూర్వము ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ద్వారా మీరు లెక్కలు చెప్తున్నగా 25,000 మంది చనిపోయినారు, 20,000 మంది చనిపోయిందని. ఆ 20,000 మంది చనిపోయిన రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు ఆ 1,50,000 రూపాయలు సాయం చేయండి. వాళ్ళు తెలంగాణ బిడ్డలే, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారే, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. దయచేసి బీ పాజిటివ్. ఏ విధంగా ఏదైతుందో మనం ఏదైతుందో సమస్యను దాటవేయడం అని చెప్పని కాకుండా ఏ విధంగా సమస్యను పరిష్కరిస్తామనేటువంటి ఒక భావనతోని ముందుకు పోవాలని చెప్పని నేను కోరుకుంటా అధ్యక్ష. ఏం పెట్టిండ్రు ఏం పెట్టలేదు, మీకు ఆత్మహత్యలు పెట్టాలని అంత ఆతృత ఉందా అండి మీకు? రాష్ట్రం అంతా దుర్మార్గంగా ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పుకునేంత దుర్మార్గంగా ఉండాలని ఉందా మీకు?